చూస్తున్నాం. తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఎప్పుడు ఏ ఉద్యోగానికి నోటిఫికేషన్ వస్తుందో ఇక ముందే చెప్పేస్తారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీలో రేపు జాబ్ క్యాలెండర్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు. తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది రేవంత్ సర్కార్. ఎప్పుడు ఏ ఉద్యోగానికి నోటిఫికేషన్ వస్తుందో కూడా ఇక నుంచి ముందుగానే తెలిసిపోనుంది. జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీలో రేపు జాబ్ క్యాలెండర్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సైదులు అందిస్తారు. కేబినెట్ సమావేశం ముగిసింది. అయితే కేబినెట్ సమావేశంలో కొన్ని కీలకమైన అంశాలు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా రేపు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రేపు అసెంబ్లీ లో జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. దాంతో పాటుగా గౌరవెల్లి ప్రాజెక్ట్ కు సంబంధించి ఎప్పటి నుంచో కూడా అది చాలా పెండింగ్ ఉంది. సో అది కూడా పూర్తి చేయాలని చెప్పేసి కేబినెట్ నిర్ణయం తీసుకుంది. సో దానిలో భాగంగా 437 కోట్ల రూపాయల వరకు కూడా దానికి కేటాయించారు. కేబినెట్ ఆమోదం కూడా తెలపడం జరిగింది. సో ఇక వైనాడు మృతులకు కేబినెట్ సంతాపం తెలిపింది. వైనాడు బాధితులకు ఆర్థిక సహాయం చేయాలని చెప్పేసి కేబినెట్ నిర్ణయం కూడా తీసుకుంది. ఇక జాబ్ క్యాలెండర్ ఎంతో మంది నిరుద్యోగులకు కేబినెట్ నిర్ణయం కూడా తీసుకుంది. ఇక జాబ్ క్యాలెండర్ ఎంతో మంది నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని చెప్పేసి చాలా మంది నిరుద్యోగులు విడుదల చేయనున్నారు. ఎప్పటి నుంచి జాబ్ క్యాలెండర్ అంటే ప్రతి నెల, అంటే ఇప్పుడు ఆగస్టు నెల నుంచి కూడా ఉద్యోగాలు ఎలా ఇస్తారు ఏంటనేది కూడా మొత్తం కూడా ఇప్పుడు జాబ్ క్యాలెండర్ నెలవారీగా వాళ్ళు ఎప్పటికప్పుడు కూడా ఆ జాబ్ క్యాలెండర్ లో పొందుపరుస్తారు. కాబట్టి సో ఇక ఉద్యోగాలు ఎప్పుడు రిలీజ్ అయితే ఏంటనేది కూడా సో క్లారిటీ ఉంటుంది నిరుద్యోగులందరూ కూడా. సో వాళ్ళందరూ కూడా చాలా ఆనందంతో ఉన్నారు. ఎందుకంటే కొద్దిసేపటి క్రితమే కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది కాబట్టి సో వారందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. దాంతో పాటుగా హుస్నాబాద్ నియోజకవర్గంలోని గౌరవెల్లి ప్రాజెక్టుకు సంబంధించి అది ఎన్నో పెండింగ్ ఉన్నది. సో పొన్నం ప్రభాకర్ కూడా ఖచ్చితంగా అది పూర్తి చేయాలని చెప్పేసి కూడా కేబినెట్ లో ఆయన ప్రస్తావన తీసుకొచ్చారు. దానిలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఖచ్చితంగా దాన్ని పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేశారు. సో 437 కోట్ల రూపాయల వరకు కూడా ఆ గౌరవెల్లి ప్రాజెక్టుకు కేటాయించడం జరిగింది. కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. దాంతో పాటుగా జిహెచ్ఎంసీలోని అవుటర్ అంటే ఓఆర్ఆర్కి దూరంగా ఓఆర్ఆర్కి పక్కన ఉన్నటువంటి గ్రామాలు ఏదైతే ఉన్నాయో ఆ గ్రామాలన్నింటినీ కూడా ఖచ్చితంగా జిహెచ్ఎంసీలో విలీనం చేయాలని చెప్పేసి సో మన నుంచి కూడా ఒక ప్రతిపాదన ప్రభుత్వం తీసుకుంటుంది. సో దానిలో భాగంగా సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేయలేదు. సబ్ కమిటీలో ఇటు పొన్నం ప్రభాకర్ అదేవిధంగా మన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇద్దరు కూడా సబ్ కమిటీలో ఉంటారు. సో సబ్ కమిటీ నిర్ణయం తీసుకున్న తర్వాత ఖచ్చితంగా ఓఆర్ఆర్కి అవతల వైపు ఉన్నటువంటి గ్రామాలు ఎన్ని ఉన్నాయో అన్ని గ్రామాలు కూడా జిహెచ్ఎంసీలో త్వరలోనే విలీనం కాబోతున్నాయి. సో ఇక దాంతో పాటుగా ఇక రేషన్ కార్డులు ముఖ్యంగా ఎంతో మంది రాష్ట్ర ప్రజలందరూ కూడా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి, ఎందుకంటే గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా ఎన్నడూ కూడా రేషన్ కార్డులు ఇవ్వలేదని చెప్పేసి వాళ్ళ మీద ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి సో అలా కాకుండా ఖచ్చితంగా ప్రభుత్వం వచ్చిన 10 నెలల్లోనే ఖచ్చితంగా ఇప్పుడు రేషన్ కార్డు కూడా సిద్ధమైంది. సో దానిలో భాగంగా ఖచ్చితంగా సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉంటారు ఆ సబ్ కమిటీలో. సో దాంతో పాటుగా దామోదర రాజనష్టం కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇద్దరు కూడా సబ్ కమిటీలో నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ప్రస్తుతానికి ఎంతమంది ఉన్నారు ఏంటనేది కూడా వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు. ప్రభుత్వం నుంచి జిల్లాల వారీగా జిల్లా కలెక్టర్తో సమావేశం ఏర్పాటు చేసి ఖచ్చితంగా గ్రామాల్లో ఎవరెవరు రేషన్ కార్డులు అప్లై చేసుకున్న వారు ఉన్నారు, కొత్తగా ఇంకా ఎంతమంది ఉన్నారు అనేది కూడా నిర్ణయం తీసుకోబోతున్నారు. సబ్ కమిటీలో తర్వాత వరుసగా సమావేశాలు జరుగుతాయి. సమావేశాల్లో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాల్లో భాగంగా ఖచ్చితంగా కొత్త రేషన్ కార్డులు కూడా ఈ ఆగస్టు నెలలోనే దాదాపుగా ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమవుతుంది. సో ఇక దాంతో భాగంగా ఎన్నిటిని సంబంధించి విధివిధానాలన్నింటినీ కూడా
ఇటు సిద్ధమవుతుంది. సో ఇక దాంట్లో భాగంగా ఇక ఎన్నిటిని సంబంధించి విధి విధానాలన్నింటినీ కూడా ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా పొంగులేటి, అదేవిధంగా దామోదర్ రాజేశ్వరం వీళ్ళందరూ కూడా నిర్ణయం తీసుకున్నారు. సో దాంట్లో భాగంగా ఇటు క్రికెటర్ సిరాజుద్దీన్ ఉన్నారు. సిరాజుద్దీన్ కూడా మొన్న జరిగినటువంటి T20 వరల్డ్ కప్ ఏదైతే ఉందో వరల్డ్ కప్ లో చాలా ఆయన ఆ కప్పు తీసుకొచ్చినందుకు కూడా చాలా కృషి ఉన్నది కాబట్టి సో అతను ఆ డిగ్రీ ఉన్నట్టయితే ఖచ్చితంగా గ్రూప్ 1 ఉద్యోగం ఇవ్వాలనుకున్నారు. కానీ సిరాజుద్దీన్ ఇంటర్మీడియట్ ఉండడం వల్ల ఆయనకి మనకి గ్రూప్ 1 స్థాయి కింద గ్రూప్ 2 స్థాయిలోనే ఆయనకు ఒక ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి కూడా చూస్తున్నారు. అదేవిధంగా నిఖితా జరీన్ ఆమెకి డిగ్రీ పూర్తి చేసింది. సో ఆమె ఖచ్చితంగా గ్రూప్ 1 ఉద్యోగం ఇవ్వాలంటారు. అంటే డిఎస్సి ఆమెకి లేకపోతే ఆమె డిఎస్పీ అంటే పోలీస్ శాఖలో ఏమైనా కావాలనుకుంటే మాత్రం డిఎస్పీ అనే. సో ఈ 2 ఉద్యోగాల్లో ఆమెకి ఏది నచ్చితే అది ఇవ్వాలని చెప్పేసి కూడా కేబినెట్ కొద్దిసేపటి క్రితం అయితే నిర్ణయం తీసుకుంది. అయితే సైదులు రేపు అసెంబ్లీలో ఇటు మాట్లాడబోయే అంశాల్లో జాబ్ క్యాలెండర్ విడుదల అంశం అనేది కూడా చాలా హర్షించదగ్గ విషయం. ఎప్పటి నుంచో కూడా గత ప్రభుత్వం నుంచి చూస్తున్నాము. నిరుద్యోగులంతా కూడా ఎప్పుడు ధర్నాలు చేస్తూ అంటే జాబ్ క్యాలెండర్ గురించి కానీ ఒకవేళ నోటిఫికేషన్ పడిన తర్వాత కూడా 2 ఎగ్జామ్స్ ఒకేసారి ఉండటము, దాని గురించి కోర్టులకు వెళ్ళటము, ఇలాంటి అంశాలను చూస్తూనే ఉన్నాం. సో వీటన్నిటికి కూడా చెక్ పెడుతూ జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేయబోతున్నారు. యువత ఎటువంటి హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు? కొద్దిసేపటి క్రితమే కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది కాబట్టి జాబ్ క్యాలెండర్ రేపు అసెంబ్లీలో విడుదల చేయాలని చెప్పిన నేపథ్యంలో ఇప్పటికే ఇక ఆల్రెడీ దాదాపుగా తెలిసిపోయింది. విద్యార్థులందరూ కూడా ఆనందోత్సవాలతో మునిగిపోయారు. ఎందుకంటే వాళ్ళు మొన్న కూడా చాలా రిక్వెస్ట్ చేశారు ప్రభుత్వానికి, ముఖ్యంగా డిఎస్సి ఉద్యోగానికి గ్రూప్స్ ఉద్యోగానికి మధ్య కొంత గ్యాప్ ఉండాలని చెప్పేసి కూడా చెప్పిన నేపథ్యంలో ప్రభుత్వం కూడా వాళ్ళు చూసిన మేరకు కూడా నిర్ణయం తీసుకుంది. ఖచ్చితంగా గ్రూప్ 1 పోస్టులను కూడా వాయిదా వేసింది. వాయిదా వేస్తూ పాటుగా ఖచ్చితంగా మళ్ళా అదనంగా మరో కొన్ని ఉద్యోగాలు కల్పిస్తూ ఖచ్చితంగా మరో కొన్ని రోజులలో అంటే గ్రూప్ 1 సంబంధించి ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. దానిలో వాళ్ళు కూడా ఎంతో ఆనందంతో ఉన్నారు. సో ఇప్పుడు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తుంది కాబట్టి రేపు అసెంబ్లీలో సో ఇక నిరుద్యోగులందరూ కూడా చాలా ఆనందోత్సవాలతో మునిగిపోతున్నారు చెప్పవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు మనకి అశోక్ నగర్ లాంటి ఆర్టిస్ట్ క్రాస్ రోడ్ లాంటి సెంటర్లలో చాలా మంది గ్రూప్స్ సెంటర్స్ అంటే ఎగ్జామ్ మన ప్రిపేర్ అవుతూ ఉంటారు కాబట్టి అక్కడ ప్రిపేర్ అవుతున్న విద్యార్థులందరూ కూడా చాలా ఆనందోత్సవాలతో మునిగిపోతుందని చెప్పవచ్చు. అదేవిధంగా దిల్సుఖ్ నగర్ లాంటి ప్రాంతాల్లో కూడా చాలా మంది అక్కడ గ్రూప్స్ కి సంబంధించి ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలా మంది అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా ఎంతో మారుమూల గ్రామాల నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి ప్రిపేర్ అవుతుంటారు కాబట్టి ఎప్పుడు నోటిఫికేషన్ విడుదల అవుతుందో తెలియదు కాబట్టి సో గతంలో 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పిన నేపథ్యంలో కానీ ఎన్నడూ కూడా ఆ విధంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదు. కొంత నిరాశ ఎదురైందని చెప్పవచ్చు విద్యార్థులందరూ. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ఏదైతే ఆ రోజు ఇచ్చిన హామీల మేరకు ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పేసి కూడా హామీ ఇచ్చారు. అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు కూడా ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పారు. అదేవిధంగా ముఖ్యంగా రైతు రుణమాఫీ కూడా చేస్తామన్నారు. అంటే ప్రభుత్వం వచ్చిన 8 నెలల్లోనే ఖచ్చితంగా ఇటు ఒకవైపు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో సీఎం రేవంత్ రెడ్డి తీసుకెళ్తున్నారు. ఎందుకంటే చూసాం మనం మహేశ్వరం నియోజకవర్గం లాంటి ప్రాంతాల్లో కూడా ఖచ్చితంగా మరో అద్భుతమైన సిటీ నిర్మించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. దానిలో భాగంగా ఎట్లా చేయాలి ఏంటి అనేది కూడా మొత్తం విధి విధానాలను కూడా రూపొందిస్తుంది. సో ఇంకా దాంతో పాటుగా ముఖ్యంగా ఓఆర్ఆర్ ప్రాంతాల్లో చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు ఏదైతే ఉన్నాయో ఆ గ్రామాలన్నింటినీ కూడా ముఖ్యంగా ఇటు జిహెచ్ఎంసీలో విలీనం చేస్తూ దానికి హైడ్రాగా పేరు పెట్టారు. సో ఖచ్చితంగా దానికి ఒక ఐజీ స్థాయి అధికారి రంగనాథ్ అధికారిని పెట్టారు. సో ఖచ్చితంగా ఆ గ్రామాలన్నీ కూడా జిహెచ్ఎంసీ విలీనం అయితే అద్భుతంగా ఆ సిటీ విస్తరిస్తుంది. దాంతో పాటుగా అభివృద్ధి కూడా చెందుతుందని చెప్తున్నారు. మూసీ నదికి ముఖ్యంగా మూసీ నది కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఖచ్చితంగా ఇటు ప్రపంచ బ్యాంకు నుంచి నిధులు తీసుకురావాలని చెప్పేసి కూడా కొద్దిసేపటి క్రితమే కేబినెట్ ఆమోదం తెలిపింది. సో ఖచ్చితంగా ప్రపంచ బ్యాంకు నుంచి కూడా నిధులు తీసుకొచ్చి అద్భుతంగా మూసీని అభివృద్ధి చేసేందుకు ముందుకెళ్తుంది. ఎందుకంటే దాని యొక్క మూసీ ఇప్పటికే చూసాం మనం నిజాం కాలం నాటి మూసీ నది ఇవాళ ఎంతో చెత్త పేరుకుపోయి చాలా మంది ఆ మూసీ మొత్తం కూడా ఆక్రమణలకు గురైంది కాబట్టి సో వాటన్నిటిని కూడా ఇప్పటికే విధి విధానాలను కూడా రూపొందిస్తున్నారు. ఎలా అభివృద్ధి చేయాలి ఏంటి అనేది కూడా చూస్తున్నారు. సో ఇప్పటికే దానికి అమరపాలి జిహెచ్ఎంసీ కమిషనర్ ఉన్నటువంటి అమరపాలి వాళ్ళ కొంతమంది అధికారులందరూ కూడా ఒక కమిటీగా ఏర్పడి సో వాళ్ళందరూ కూడా ఆ విధి విధానాలను కూడా రూపొందించిన తర్వాత సీఎంకి విదేశ పర్యటన ఉంటుంది కాబట్టి విదేశీ పర్యటన ఆగస్టు 14 వరకు ఉంటుంది. ఆ 14 తర్వాత తిరిగి మళ్ళీ హైదరాబాద్ కి సీఎం రేవంత్ రెడ్డి వస్తారు. వచ్చిన తర్వాత మూసీ నదికి సంబంధించిన అభివృద్ధి ఏదైతే ఉందో అభివృద్ధికి సంబంధించిన విధి విధానాలన్నింటినీ కూడా అమరపాలి నేతృత్వంలో సీఎం కి అందించనున్నారు. దాని తర్వాత ప్రపంచ బ్యాంకు నుంచి నిధులు తీసుకొచ్చి అద్భుతంగా దాన్ని అభివృద్ధి చేసేందుకు ముందుకెళ్తున్నారు. సో ఇక మీరు అన్నట్టుగా నిరుద్యోగులకు సంబంధించి కూడా ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ విషయంలో కూడా ఎంతో మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు కాబట్టి సో వాళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు జాబ్ క్యాలెండర్ విడుదల చేసేందుకు అంటే మనకి నెక్స్ట్ మంత్ నుంచి కూడా ఏ విధంగా ఉద్యోగాలు ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి ఆ ఖాళీలను ఎలా భర్తీ చేయాలి అని చెప్పేసి కూడా ఎప్పటికప్పుడు జాబ్ క్యాలెండర్ పొందుపరుస్తారు. ఇటు ఈ జీరో సిటీ నిర్మాణంలో కూడా అంటే దాని ద్వారా కూడా యువతకి ఉపాధి అవకాశాలు అంటే ప్రతి ఉద్యోగం కూడా ప్రభుత్వం తరపునే రావాలి ప్రతి ఒక్కరికి అంటే కష్టం. దీని త్రూ అంటే ఇటు యువతకి ఉపాధి అవకాశాలు కల్పించడంలో తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉంది అని ప్రూవ్ అవుతుంది అనుకోవచ్చా?
తప్పకుండా. ఎందుకంటే మనము ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా అభివృద్ధి పదంలోనే తీసుకెళ్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే రాష్ట్రాన్ని ఒక సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఖచ్చితంగా అభివృద్ధి చేసేందుకు ముందుకెళ్తున్నారు. దానికి సంబంధించి విధి విధానాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు రూపొందిస్తున్నారు. ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే కూడా కేబినెట్ కూడా ఆ దిశగా కొన్ని నిర్ణయాలు కూడా తీసుకొని ఆమోదం తెలిపింది. సో ఇక మనకు బడ్జెట్లో ఏ విధంగా అయితే ఆ శాఖలకు పొందుపరిచారో వాటికి సరిపోకుంటే అవసరమైతే కొన్ని నిధులు కూడా సమకూర్చుకొని ఖచ్చితంగా మనం అనుకున్న దానికి అభివృద్ధి చేసేందుకు ముందుకెళ్లాలని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్లో నిర్ణయం తీసుకొచ్చారు, ప్రస్తావన తీసుకొచ్చారు. సో ఇక ఉన్నటువంటి మంత్రులందరూ కూడా దానికి ఆమోదం తెలిపారు. అదేవిధంగా ముఖ్యంగా మీరు అన్నట్టుగా మహేశ్వరం లాంటి నియోజకవర్గాల్లో కూడా ఖచ్చితంగా అద్భుతమైన నగరం నిర్మించేందుకు కూడా ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. సో అక్కడ కూడా ఎలాంటి ప్రణాళికలు రచించాలి ఏంటి దానికి సంబంధించిన విధి విధానాలన్నింటినీ కూడా ఒక సబ్ కమిటీ లాంటిది మంత్రుల నేతృత్వంలో సబ్ కమిటీ ఏర్పాటు చేస్తున్నారు. దానికి సంబంధించి సబ్ కమిటీలో పొన్నం ప్రభాకర్ అదేవిధంగా దామోదర్ రాజలక్ష్మి ఇద్దరు కూడా ఉండబోతున్నారు. సో దానికి సంబంధించి విధి విధానాలన్నీ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఒక అద్భుతమైన నగరాన్ని నిర్మించేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమవుతుందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సైదులు.